వెల్కమ్ టు న్యూస్ అరైవల్ 7 ఛానల్. అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ దినం ప్రకటనకర్తలకు, న్యూస్ రిపోర్టర్లకు మరియు ప్రజాప్రతినిధులకు, అధికారులకు, మా యొక్క స్నేహితులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా పలువురు అధికారులు న్యూస్ అరైవల్ 7 ఛానల్ తరపున శుభాకాంక్షలు తెలియజేశారు. అందరికీ నమస్కారం. దొనకొండ మండలంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి మరియు ప్రజలకి, మండల అధికారులకి, ప్రతి ఒక్కరికి కూడా సంవత్సరం అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దొనకొండ మండల ప్రజలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం అండి. నేను దొనకొండ మండలం ఎంపీడీ ఉన్నది పేరు నాయకు. దొనకొండ మండలంలో ఉన్నటువంటి మండల అధ్యక్షుల వారికి, అందరూ ఎంపీటీసీ సభ్యులకు మరియు గ్రామ పంచాయతీ సర్పంచులకు, అదేవిధంగా గ్రామ పంచాయతీ మండల స్థాయి పంచాయతీ సెక్రటరీలకు, సచివాలయం సిబ్బందికి మరియు మండల స్థాయి రాజకీయ నాయకులకు మరియు పేదలకు, ప్రజలకు అందరికీ, మండల స్థాయి ప్రజలందరికీ, టోటల్ మండలం అందరికీ జనవరి 1 మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మీ అందరికీ రాబోయే కాలంలో అంతా మంచి జరగాలని ఆ భగవంతుని కోరుకుంటూ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీ మండలాభివృద్ధి అధికారి వసంతరాయ్. నమస్కారం. అందరికీ నమస్కారం. నేను మీ మండల విద్యాశాఖ అధికారి ఎన్సాంశోధన మాట్లాడుతున్నాను. నూతన సంవత్సర మరియు సంక్రాంతి సందర్భంగా మండలంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు, అధికారులకు, అనధికారులకు, పాత్రికేయ సిబ్బందికి, మండల ప్రజానీకానికి, మా విద్యార్థులకు అందరికీ కూడా మంచి మేలు జరగాలని, అలాగే వారు ఎంచుకున్న రంగంలో ప్రతి ఒక్కరూ మంచి గుర్తింపుతో రాణించాలని కోరుకుంటూ. నమస్కారం అండి. నా పేరు లక్ష్మీనారాయణ, మండల వ్యవసాయాధికారి, దొనకొండ మండలం. నూతన సంవత్సర మరియు సంక్రాంతి పర్వదినాల సందర్భంగా దొనకొండ మండల రైతు సోదర సోదరీమణులకి, అలాగే ప్రజాప్రతినిధులకి, మా జిల్లా వ్యవసాయ అధికారి గారికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దొనకొండ గ్రామ పంచాయతీ ప్రజలకి మరియు గ్రామ పంచాయతీ పరిధిలో ఉండేటువంటి ప్రజాప్రతినిధులు, గౌరవ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, గౌరవ ఎంపీటీసీ సభ్యులు మరియు మండల పరిషత్ పరిధిలో ఉండబడేటువంటి గౌరవనీయులు మండల ప్రజా పరిషత్తు అధికారి శ్రీమతి బరువర్ల విశ్వరాణి గారు, అదేవిధంగా ఎంపీడీఓ గారు, ఏఓ గారు మరియు మండల పరిధిలోని అందరూ ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రజాప్రతినిధులకు, గౌరవ వార్డు సభ్యులకు, గ్రామ పంచాయతీ సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి అందరికీ నా యొక్క ఆంగ్ల నూతన సంవత్సరం మరియు సంక్రాంతి, భోగి పండుగల శుభాకాంక్షలు తెలుపుతూ అందరూ ఆరోగ్యములతో సుఖంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు జి వెంకటేశ్వర్లు, ఏపీఎం, వైఎస్ఆర్ క్రాంతి పథకం, దొనకొండ మండలం. అందరికీ శుభాకాంక్షలు. నూతన మరియు సంక్రాంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మంచి ఆరోగ్యం, మంచి ఐశ్వర్యాలతోటి వర్ధిల్లాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. 24 జనవరి 1 సందర్భంగా నూతన సంవత్సరంలోకి మనం ఎంటర్ కాబోతూ ఉన్నాం. రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజానీకానికి అందరూ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సంవత్సరం అన్ని విధాలుగా కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. దొనకొండ మండలంలోని గ్రామ ప్రజలందరికీ, దొనకొండ తహసీల్దార్గా మీ అందరికీ మరియు కార్యాలయపు సిబ్బందికి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్కారం. ఈరోజు జనవరి 1కి నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.
నేను మీ గరికపాటి వెంకట్, దర్శి నియోజకవర్గ ప్రజలకు, జనసేన పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు మరియు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు. మరియు మీడియా మిత్రులకు, అన్ని వర్గాల ప్రజలకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. దొనకొండ మండల ప్రజానికానికి మరియు ఒత్తిపాడు గ్రామ ప్రజలకు, నా శ్రేయోభిలాషులకి, రాజకీయ నాయకులకు, అధికారులకు, అనధికారులకు మా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే మరియు 2024 సంవత్సరంలో సుఖశాంతులతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము. ఈరోజు 2024 సంవత్సరంలో అడుగుపెడుతున్న శుభ సందర్భమున రాష్ట్ర మరియు దర్శి నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, పాడి పరిశ్రమలతో అభివృద్ధి చెందాలని, వ్యాపార అభివృద్ధి చెందాలని, మరి ఈ సంవత్సరం మొత్తం కూడా నవ్వుతూ సుఖ సంతోషాలతో ఉండాలని మరి మిమ్మల్ని కోరుకుంటూ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ కొండారెడ్డి, దర్శి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్. అందరికీ నమస్తే. మీ పివి కృష్ణారావు, బీజేపీ మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జి. మార్కాపురం నియోజకవర్గ ప్రజలకు, అధికారులకు, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ నూతన సంవత్సరంలో అందరూ సుఖ సంతోషాలతో అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. నమస్తే. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కొరకు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.